గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో ఎన్ని పూర్తి చేసాం? సర్గలు 71 సర్గలు పూర్తి చేసాం. 72వ సర్గలో కూడా మనం 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. రామకృష్ణ లైట్ కనిపించట్లేదు నాకు, ఒకసారి వేరేది ఏదన్నా ఇవ్వమో, అది రిపేర్ అయ్యేదాకా అటు పోయినప్పుడు వేరేది ఏదన్నా లైట్ ఉంటే ఇవ్వమో. నేను పొద్దున వచ్చాడు, మర్చిపోయాను అడగటం. అసలు కనపడలే నాకు అక్షరాలు. అక్కడ కూర్చుంటే కనపడుతుంది, కానీ అక్కడ కూర్చుంటే చలిగాలి. ముందుగా రామాయణ రాసిన వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం ముద్రాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమే ప్రసాదం కాకుత్సా కురుష్వామిత విక్రమ కురుష్వాం అమిత విక్రమ మాతృనో యదో వత్సో నచిరం ప్రవసామ్యహం. అపరిమితమైన పరాక్రమం గల రామ, నువ్వు నా విషయంలో అనుగ్రహించవయ్యా. తల్లి లేని లేగదూడలాగా నేను చాలా కాలం దూరంగా ఉండచాలను, నీకు దూరంగా ఉండలేను అంటున్నాడు శత్రుఘ్నుడు రామచంద్రుడితోటి. ఏవం బ్రువాణం కాకుత్సహ పరిష్వజ్యేద్ అమబ్రవీత్ మహావిషాదం కృతాసురానైత క్షత్రియ చేష్టితం. ఇలా మాట్లాడుతున్న శత్రుఘ్నుణ్ణి రాముడు కౌగలించుకొని, ఓ సూర్యుడా, విషాదం చెందవాక, ఇది క్షత్రియులకు తగని పని ఆయన. నావసీదంతి రాజానో విప్రవాసేన రాఘవ ప్రజాహి పరిపాల్యాహి క్షత్రధర్మేన రాఘవ. క్షత్రధర్మం అయ్యా ప్రజలను పరిపాలించడం అనేది. కాబట్టి ప్రవాసం వెళ్ళి అక్కడ రాజుల్ని జయించి అక్కడ రాజ్యాన్ని పరిపాలించడం అనేది క్షత్రియ ధర్మం. అది నువ్వు ఇలా నేను దూరంగా ఉండలేనంటే ఎట్లా? ధర్మానుసారంగా పరిపాలించాలి ప్రజల్ని. కాలే 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 తుమాం వీర అయోధ్యాం అవలోకితుం ఆగచ్చత్వ నరశ్రేష్ఠ గంతాసి చ పురంతవా. అయితే నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి రా, అంతేగాని నీ పట్టణాన్ని నువ్వు పరిపాలించయ్యా. వెళ్ళి మామాపిత్వం సుదయిత ప్రాణైరపి నసంశయ పశ్యం కరణీయం చ రాజ్యస్య పరిపాలనం. ఇలానే అంటున్నాను, ఏమనుకోకు. నువ్వు నాకు ప్రాణాల కన్నా, నా ప్రాణాల కన్నా ఇష్టమైన వాడే, ఇందులో సంశయం లేదు. అయితే రాజ్యపాలన అనేది తప్పనిసరిగా చేయాలి కదా. రాజ్యాన్ని గెలిచావు, పట్టణం నిర్మించుకున్నావు, 12 ఏళ్ళు అక్కడ సుస్థిరంగా ఉంచావు దాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండిపోతాను నేను వెళ్ళినంటే ఎట్లానయ్యా కదా. తస్మాత్వం వస కాకుత్స సప్తరాత్రం మయా సహ ఊర్ధ్వం గద్దాసి మధురాం సభృత్య బలవాహన. నా దగ్గర ఒక వారం ఉండు, ఆ తర్వాత నీ భృత్యులతోటి, సైన్యాలతోటి, వాహనాలతోటి మధురకు వెళ్ళవలసింది. రామశ్చైతద్వచ శ్రుత్వా ధర్మయుక్తం మనోనుగం శత్రుఘ్నో దీనయా వాచా బాణమిచ్చేవచ బ్రవీత్. ధర్మసమ్మతులైన రాముడి మాటలు విన్న తర్వాత తప్పగా అలానే చేస్తాన్నాడు శత్రుఘ్నుడు. సప్తరాత్రంచ కాకుత్సో రాఘవస్య యథాజ్ఞయా ఉష్య తత్ర మహేశ్వాసో గమనాయోపచక్రమే. రాముడి ఆజ్ఞ ప్రకారం ఓ వారం అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమంచతు మహాత్మానం రామం సత్య పరాక్రమం భరతం లక్ష్మణం చేవ మహారథం ఉపారుహత్. మహాత్ముడైన సత్యపరాక్రమం గల రాముడి దగ్గర, భరతుడి దగ్గర, లక్ష్మణుడి దగ్గర సెలవు తీసుకొని మహారథం ఎక్కాడు. సదూరానుగతో వీరో లక్ష్మణేన మహాత్మన భరతేన చ శత్రుఘ్నో జగామా సుపురీం తదా. మహాత్ముడైన లక్ష్మణుడు తర్వాత భరతుడు ఇద్దరు కూడా చాలా దూరం
వచ్చి సాగరంపారు. మా అమ్మమ్మ వెళ్తూ ఉండేది, చాలాసార్లు నేను చూసేవాడిని. ఎవరన్నా చుట్టాలు నెల రోజులు ఉండి వెళ్ళినా సరే వాడు వెంటబడి చాలా దూరం వెళ్ళి కళనీళ్ళు పెట్టుకుంటూ ఉండేదన్నమాట. ఇది మన సంప్రదాయం. ఇట్లా వీరుడైన శత్రుఘ్నుడు వెళ్తుంటే భరతలక్ష్మణులు ఇద్దరు కూడాను చాలా దూరం దాకా వెళ్ళి సాగనంపారు. ఆ తర్వాత ఆయన తన నగరానికి వెళ్ళాడు శత్రుఘ్నుడు, మధుపురానికి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే 270తమ సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరాఖండలోని 72వ సర్గ. రేపు మనం 73వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.